యేసుక్రీస్తు అంటున్నాడు, పరలోకములో నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. అంటే యేసుక్రీస్తు జీవాహారము నేను అంటున్నాడు. అసలు క్రీస్తు ఏమై ఉన్నాడు అని వాక్యమై ఉన్నాడు. వాక్యము దేవుడై ఉన్నాడు, దేవుడు వాక్యమై ఉంటున్నాడు. ఈ రోజున మన్నాకు సూచనగా ఉన్నటువంటి దేవుడు లేక వాక్యాన్ని ఈరోజు నువ్వు పొందుకుంటున్నావు అంటే, వాక్యమై ఉన్నటువంటి దేవుడై ఉన్నటువంటి వాక్యాన్ని నువ్వు పొందుకుంటున్నావు అంటే, ఈ వాక్యము యొక్క బలము ద్వారా, ఈ వాక్యం నీ ఆత్మకు బలమును ఇస్తుంది. ఏ వాక్యమైతే నీకు ఆత్మ బలమును ఇస్తుందో ఆ బలమును ఉపయోగించి ఈ లోకము నుండి పరలోకానికి వెళ్ళేంత వరకు కూడా నువ్వు ముందుకు సాగిపోతూ వెళ్ళగలిగినట్లయితే ఒక రోజున పరలోకపు యొక్క కణాను నీవు స్వతంత్రించుకోగలుగుతావు. దేవుని యొక్క వాక్యము ఒక వ్యక్తికి లేకపోతే ఆ వ్యక్తి ఆత్మీయతలో బలహీనుడైపోతాడు. బలహీనుడైనప్పుడు ఆ వ్యక్తి ఈ లోకము నుండి పరలోకానికి ఒక ఆత్మ సంబంధమైనటువంటి ప్రయాణాన్ని చెయ్యలేడు. ఎప్పుడు ఒక వ్యక్తి వాక్యాన్ని పొందుకుని ఆత్మను బలపరుచుకుంటాడో, ఆత్మ బలము ద్వారా ఈ లోక ప్రయాణము నుండి పరలోక ప్రయాణము వరకు కూడా ఆ వ్యక్తి ప్రయాణము చక్కగా సాగి ఆ పరలోకాన్ని స్వతంత్రించుకోవటానికి అవకాశం అనేది కలుగగలుగుతుంది.